ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అనేక సత్యాలు మనకు బయలుపరచబడతాయి. అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం. మనం మంచి జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. తెలివి వివేచన మనం పొందుకోగలుగుతాం. అనేకమైన సత్యాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనకు తెలియపరుస్తాడు. ఈ లోకంలో మన కుటుంబాలను ఎలా నడిపించుకోవాలో తెలియపరుస్తాడు దేవుడు. సంఘములో మనం ఎలా ఉండాలో దేవుడు బయలుపరుస్తాడు. సమాజంలో మనం ఎలా ఉండాలో దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు నీకు అర్థమవుతాయి. ఎంతమంది ఈరోజు బైబిల్ చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? గమనించండి, నీకు చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని చదవడం లేదా? ఆలోచించు. దేవుని వాక్యాన్ని చదివితే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని వాక్యం ధ్యానం చేస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నీ సాక్ష్యం మార్చబడుతుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే అక్కడ ఏం జరిగింది ఆ ప్రజల మధ్యలో అంటే పిల్లరా, మూడోది, చాలామంది విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా? అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఘనత గలవారు, గ్రీకు దేశస్థుల్లో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక.